సంయుక్త పాఠశాలలో యాన్యువల్ డే వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించిన స్కూల్ యాజమాన్యం. సంగారెడ్డి మల్కాపూర్ సంయుక్త స్కూల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన యాన్యువల్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. చదువుతో పాటు ఆటపాటలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ రితేష్ గౌడ్ మాట్లాడుతూ, తమ పాఠశాలలో విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలు, సృజనాత్మకతతో ప్రతిభ చాటుతున్నారని, పాఠశాల దశ నుండే విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన పాఠశాల సిబ్బంది మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన డైరెక్టర్ రితేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నక్కా మంజులత నాగరాజ్ గౌడ్, చైర్మన్ కాశీ విశ్వనాథ్ గౌడ్, డైరెక్టర్లు రితేష్ గౌడ్, తేజస్ గౌడ్, ప్రిన్సిపల్ సంతోష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ బీనా, ఆపరేషన్స్ మేనేజర్ రామకృష్ణ మరియు స్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. If you sleep, I sleep too. I remember my mom's done. The first one we have M. Chandrahas from grade 8. He was selected for football SDF state level competition under 14. Next we have Ram Charan Singh of grade 9, who's been selected for football SFA state level competition for under 17. Next we have V. Madhupriya of grade 6, selected for badminton state level competition at SDF. She has qualified for quarterfinals under 13 doubles in SFA tournament. She participated in under 13 singles SFA tournament. Moving on, we have D. Sai Deepika Reddy of grade 9. She's been selected for 67 SDF Telangana state level basketball tournament under 14 category. Next, we have C.H. Sai Sagar of grade 7, selected for archery state level competition under 17 category, selected for archery mini state selections under 13 category. Moving on next, we have Sudiksha Patil. Sudiksha Patil of grade 6, selected for archery state level competition under 17 category. Next, we have Gola Naitik Suhas of grade 6, selected for archery state level competition under 13 category. Last but not the least, we have Chief Prachuvat Reddy of grade 7, selected for Karate national level competition, and he secured third place at the Taekwondo National, represented Telangana state and participated in Mathura UP. Congratulations, kids. Thank you so much, ma'am.
గౌడ్ గారు, మా నాగరాజ్ గౌడ్ గారు, కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ సంతోష్, అధ్యాపక బృందం, పేరెంట్స్ అందరికీ, విద్యార్థులకి ప్రత్యేక అతిథి అయినటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారికి, నాతో పాటు ఈ కార్యక్రమంలో బాగా పంచుకున్నటువంటి మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. సంయుక్త మేనేజ్మెంట్ మరి సిటీలో కూడా ఒక స్కూల్ ఉండి మరి ఇక్కడ కూడా స్కూల్ నడిపిస్తూ పేరెంట్స్ సంబంధించిన ఆశలకు అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దే విషయంలో అంకిత భావంతో మరి పనిచేస్తున్నటువంటి స్టాఫ్, ఈరోజు ప్రదర్శించినటువంటి విద్యార్థినుల కళా నృత్యమే దీనికి నిదర్శనంగా మరి 300 పైగా ఈ పాఠశాలలో విద్యార్థులు ఉన్నారంటే, ఒక సంవత్సరంలో అధ్యాపకులు ఉన్నారంటే మరి ఎంత కష్టపడి పనిచేస్తున్నారని అర్థమైంది. పిల్లల్ని తీర్చిదిద్దే విషయంలో మరి కాంపిటీషన్ బాగా ఉంది కాబట్టి ఆ కాంపిటీషన్ని ఎదుర్కొనేటటువంటి తీర్చిదిద్దే విషయంలో మరి మీరు కృతజ్ఞతలైనందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అధ్యాపక బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా చాలా ఉన్నతంగా మీరు ఎదిగి ఈ ప్రాంతంలో ఒక మంచి స్కూల్ కనిపించే పరిస్థితి ఇంకా దినదినాభివృద్ధి చెంది ఇక్కడ వాళ్ళందరికీ ఒక నమ్మకం కుదిరిస్తే చాలా సంతోషంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు. April 19th has turned out to be a very humongous day for us. We had a very spectacular performances of our students here. Thank you parents for encouraging our students. I especially thank our MLA Mr. Chitra Prabhakar Garu and Miss T. Nirmala Jaggareddy Garu, our Chairman of Industries. They both were chief guests here today, and it was a very beautiful, and they spent quite a good amount of time here, and they enjoyed most of the performances. In fact, they expressed their gratitude towards the school for displaying such a talent. Thank you parents, thank you everyone, and we expect to have this such a great and very great support from our parents, and we wish to continue this in the future years as well. Thank you very much. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.